మంత్రి కొండ సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగనుంది. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి నిన్న వాదనలు వినిపించారు. పిటిషన్ను పరిశీలించి వాదనలు విన్న న్యాయస్థానం నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. ఇక ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డిని కోరారు. మంత్రి కొండ సురేఖపై సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగనుంది. తమ కుటుంబ గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయంటూ నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరపున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి నిన్న వాదనలు వినిపించారు. పిటిషన్ను పరిశీలించి వాదనలు విన్న న్యాయస్థానం నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని పేర్కొంది. ఇక ఈ క్రమంలో ఇవాళ ఆయన కోర్టుకు హాజరు కానున్నారు. ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ను కూడా రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. మొత్తంగా మంత్రి కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ గౌరవం ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యాఖ్యలున్నాయంటూ కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. నాగార్జున పిటిషన్ పై నేడు నాంపల్లి ప్రత్యేక కోర్టుల విచారణ అయితే జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ పద్మ, ఏదైతే కొండా సురక్ష వ్యాఖ్యలు మాత్రం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకుల్లో మాత్రం సంచలన దుమారం లేపుతుంది. అయితే ఇదే అంశంలో న్యాయస్థానం నాగార్జున తరపు నుంచి అశోక్ రెడ్డి నిన్న వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఇది నాగార్జున కుటుంబ సభ్యులకు పరువు దావా కింద ఏదైతే పిటిషన్ దాఖలు చేసిన దాని మీద ఈ రోజు కోర్టులో అక్కినేని నాగార్జున గారు హాజరు కాబోయి వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేయబోతున్నారు. అయితే దీంతో పాటు అక్కినేని నాగార్జునతో పాటు సాక్షుల రికార్డ్ ని కూడా ఈ రోజు వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ అయిన తర్వాత మాత్రం కొండా సురక్ష పైన మాత్రం ఖచ్చితంగా నోటీసులు జారీ చేసే అవకాశం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కొండా సురక్షకు నోటీసులు జారీ చేసిన తర్వాత కొండా సురక్ష తరపు న్యాయవాది మరి ఎలాంటి వాదన వినిపించబోతున్నాడు అనేది మాత్రం కొంత వేచి చూడాలి. ఈ రోజు అక్కినేని నాగార్జున నాంపల్లి స్పెషల్ కోర్టులో మనోరంజన్ కోర్టులో హాజరైన తర్వాత ఆ వాంగ్మూలాన్ని మొత్తం రికార్డ్ అయిన తర్వాత మాత్రం ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో మరి ఈ రోజు తెలిసే అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.